నమస్తే దోస్తులు. నేను మీ చెర్రీ మామను వచ్చాను. అందరూ బాగున్నారా? ఇవాళ మరో మంచి కథ మీకోసం తెచ్చాను. ముందు మన చెర్రీ టూన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక మనం కథ చెప్పుకుందామా? ఇయాల మన కథ పేరు నక్క మంచి కుందేలు. ఒక అడవిలో తెలివైన నక్క ఒకటి ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులను మోసం చేసి తన కోరికలను తీరించుకునేదట. ఈ నక్క పేరు ఏమిటి? జవాబు: ఆ నక్క పేరు మొక్కజొన్న. ఒకరోజు నక్క తన స్నేహితుడు కుందేలు దగ్గరకు వెళ్ళి, కుందేలు, మనం కలిసి పని చేద్దాం. నేను తిండి తెస్తా, నువ్వు వండాలి. తర్వాత మనం కలిసి తినాలి అని చెప్పింది. నక్క నిజంగా స్నేహభావంతో అలా చెప్పిందా? జవాబు: లేదు. నక్క తన తెలివితో కుందేలును మోసం చేయాలని ప్లాన్ వేసింది. కుందేలు నక్క మాటలు నమ్మి అంగీకరించింది. నక్క ప్రతిరోజూ తిండిని తెచ్చినా అది నిజంగా పంచుకుందా? జవాబు: లేదు. నక్క రాత్రికి రాత్రే తిండి దాచిపెడుతుండేది. కాని కుందేలు మాత్రం నమ్మకంగా వంట చేస్తూ ఉండేది. కొన్ని రోజులకు కుందేలు నక్క మోసం చేస్తున్నట్లు గ్రహించింది. అప్పుడు అది ఎలాంటి బుద్ధి చెప్పాలని అనుకుంది? జవాబు: కుందేలు నక్కకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఒకరోజు అది బాగా మిరపకాయలు వేసి తిండిని బాగా కారముగా వండింది. నక్క ఆశగా తిన్న వెంటనే ఏమైంది? నక్క నోట్లో కుందేలు చేసిన వంటను వేసుకుంది. అది ఏడుస్తూ, అయ్యో, నా నోరు మండిపోతుంది అని అరిచింది. అప్పుడు కుందేలు ఏమందంటే, నక్క ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. మోసం చేసినవారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు అని చెప్పి వెళ్ళిపోయింది. నక్క తన తప్పు తెలుసుకుని ఏం చేసింది? ఇకపై ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. కాబట్టి దోస్తులు, మోసం తాత్కాలికంగా విజయాన్ని తెస్తుంది. కానీ నిజాయితీతోనే గౌరవం అండ్ నిజమైన స్నేహం లభిస్తాయి. అంతే దోస్తులు, కథ అయిపోయింది. మరో మంచి కథతో మీ చెర్రీ మామ మళ్ళీ వస్తాడు. అప్పటివరకు మన చెర్రీ టూన్స్ని గట్టిగా గంట కొట్టి లైక్ చేయండి. టాటా.